జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మరి దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనకి ఈ రోజు అయోధ్య రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది అంతా మోదీ గారు దయ వల్ల అయిందనేసి మా అందరం అనుకుంటున్నాము. ఆయన ఉండడం వల్లే ఈ 5 సంవత్సరాల కళ కూడా ఇప్పుడు సాకారం అయింది అనుకోవడానికి కూడా మాకు చాలా హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాము. జై శ్రీరామ్. మరి కేవలం బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకే ఈ రోజు మనకు అయోధ్య వచ్చిందా? వేరే ప్రభుత్వాలు ఉంటే వచ్చేది కాదా? వేరే ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా ఎప్పుడు మాకు ఎంత ఇంప్లిమెంట్ అయినట్టు కనిపించలేదు. 317 అవి ఇవి అనేవి బీజేపీ పార్టీలోనే అవినీయి చాలా డిఫికల్ట్ అనేవి వీళ్ళే పూర్తి చేశారు కాబట్టి 100% బీజేపీ వల్ల అయిందని మేము అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. దాదాపు 500 సంవత్సరాల తర్వాత మనకు అయోధ్య రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగని? మా ఇంటి పండుగ సెలబ్రేట్ చేస్తాం. బాగా చేసుకుంటున్నారా? చాలా బాగా చేస్తాం. దగ్గర దగ్గర చాలా దేవాలయంలో దేవుడు సేవ చేస్తా. నాదస్వరం నేను వాంచేది చాలా టెంపుల్లో చూసినమ్మా. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి సీతారాముల వరకే తెలుసు. సీతారాములు అంటే అన్ని ఇట్లా, కానీ ఇవాళ జరిగింది సీతారాముల కళ్యాణం, సీతారాముల పట్టాభిషేకం కాదు. బాలరాముడు 10 ఇంట్లో చిన్న పిల్లోడు ఎంత ముద్దుగా ఉంటాడో అలాంటి బాలరాముడు 10 స్టార్ జరిగింది. అందరికి ఆనందం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాట్లాడండి, పర్లేదు. ఇవే క్వశ్చన్స్ అడుగుతాను. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మరి దాదాపు 500 సంవత్సరాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది. ఆ తరంలో మనమున్నాము. అయోధ్యను చూసే అదృష్టం మనకు దక్కింది. మీరు ఎలా అనుకుంటున్నారు? మన ముందు దాదాపు అంటే 5 తరాలు, 5 నుంచి 6వ తరం, మనం 5 తరాల ముందు లేని అవకాశం మనకు దక్కడం. మన ఈ 5 తరాల తర్వాత ఇప్పుడున్న ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితంలో సువర్ణాక్షరాలతో ఎందుకంటే మామూలు విషయం కాదు. రాముల వారి గుడి మన ప్రశస్త మన కళ్ళతో మనం చూసి మనం ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఈ పండగ వేడుకలు జరుపుకుంటుంటే దానికి అసలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత ఆనందం, అంత ఉత్సాహం, అంత సంతోషంగా పండగ జరుపుకుంటాం. దయచేసి అందరూ కూడా దీనికి సహకరించినందుకు మిగతా మతాలు కావచ్చు వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరాముని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ చెల్లిస్తాం. మరి దాదాపు మనకి ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది. ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అన్నది జరిగింది. సో ఎలా భావిస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా. 500 సంవత్సరాల క్రితం అంత పోరాడి చేసి ఈ రోజు వాళ్ళు పోరాడడం వల్ల ఈ రోజు మనం ఇదంతా చూస్తున్నామమ్మా. నాకైతే ఫుల్ హ్యాపీ అమ్మా. మరి ఈ పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అయితే అమ్మా 2 రోజులు బట్టి మాకు ఒకటే ఆనందం అమ్మా. 2 రోజులు బట్టి ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవడం, అన్ని క్లీన్ చేసుకోవడం, పూజలు చేసుకోవడం అమ్మా. అంత మాకు ఇంత అదృష్టం ఇంకా ఈ 2024 సంవత్సరానమ్మా చాలా మంచిగా మాకు అనిపించిందమ్మా. చాలా సంతోషం అమ్మా. రాముల వారికి చేతులెత్తి దండం పెట్టాలమ్మా. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. మరి మనకు అయోధ్య వచ్చింది. ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది బాలరాముడిది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దేవుడి కోసం కదా సేవలు చేసుకుంటున్నాం, పులిహోర చేస్తున్నాం దేవుడి కోసం. అంటే ఇది అన్నదానంలో బాగా పులిహోర చేస్తున్నారండి. అన్నదానానికి సాంబారు, వంకాయ, బగరన్నం చేసి దోసినంత వరకు సేవలు చేసుకుంటున్నాం దేవుడికి. ఎక్కడికో అంత దూరం వెళ్ళలేం కదా, అందుకోసమని ఇక్కడ వరకు అని చేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.